సో దిస్ సో కాల్డ్ బోన్ సెట్టర్స్ అంటే కైరోప్రాక్టర్స్ అంటున్నారు కదా, దే ఆర్ కొంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు. ఇప్పుడు ఈ కైరోప్రాక్టర్స్ వాళ్ళు ఏ స్టేజ్ లో వీళ్ళు బోన్ సెట్టింగ్ చేసేసి నయం చేస్తున్నారు అండ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ రిలీఫ్? No, actually I'll tell you, every modality has its own role. I don't deny that. నేనేమి వీడు దొంగ వాడు లంగా అని నేను అన్నాను. నేనేమంటున్నానంటే ఈ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్లో ప్రతి ఒక్కరిది ఒక రోల్ ఉంటుంది. క్రయోథెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, లేకపోతే ఎవరైనా ఎనీబడి హ్యాస్ దేర్ ఓన్ రోల్. సో క్రయోథెరపీ ఆల్సో దే హెల్పింగ్. ఇప్పుడు సపోజ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ ఉంటాయి, స్టిఫ్నెస్ ఆఫ్ ద మజిల్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఆ మ్యానిపులేషన్ మెథడ్స్ చేయలేడు, ఎందుకంటే ఆయనకు టైం ఉండదు. కానీ అదే క్రయోథెరపీ కానీ ఫిజియోథెరపీకి కానీ ఆ టెక్నిక్ తెలుస్తుంది. సో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఇచ్చే ట్రీట్మెంట్లో ఒక 20% క్రయోథెరపీ అండ్ ఫిజియోథెరపీ హెల్ప్స్. ఐ డోంట్ డినై ఇట్. అండ్ దే డోంట్ అన్లెస్ అంటిల్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ సజెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వరు. కానీ అదే కొంతమంది మూర్ఖులు ఇట్లాంటి పిఆర్పి ఇంజెక్షన్స్, వీళ్ళు ఏమంటారు, అసలు సర్జరీ అవసరం లేకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా మీ మొత్తం నొప్పి నయం చేస్తామంటారు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సార్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ చేసుకొని, ఇప్పుడు మీరు ఎందాక మనం మాట్లాడుకున్నాం కదా, గంగవ్వ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకొని సో కాల్డ్ ఒక ప్రమోషన్ చేశారు కాబట్టి మీ దగ్గరకు వచ్చారని చెప్పారు. అలానే కైరోప్రాక్టిక్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్స్ సరిగ్గా సెట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎట్లున్నాయి? నేను అదే అంటున్నాను, క్రయోథెరపీ అనేది ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్ కాదు. క్రయోథెరపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షోల్డర్ స్టిఫ్నెస్ తోటి నా దగ్గరికి వచ్చారు. నేను ఏం చేస్తానంటే ఐ టేక్ ఎక్స్రే ఎవ్రీథింగ్ అనేది క్లినికల్ డయాగ్నోస్ చేస్తా. ఫ్రోజన్ షోల్డర్ అంటాను, ఆర్ పెరియాథరైటిస్ షోల్డర్ అంటాను. సో వాట్ ఈజ్ మై జాబ్? I have to write proper medication to you and I have to advise proper physiotherapy. So cryotherapy also is a part of physiotherapy. If my medicines, my care helps 70%, your physiotherapy and cryotherapy helps 20 to 30%. So I don't deny that the cryotherapy is wrong. I accept it. A cryotherapy or physiotherapy is good. Is it cryotherapy or chiropractors? వాళ్ళు ఏమంటారు? Cryotherapy and chiropractic is not a different. Both are same. వాళ్ళు ఏం చేస్తారంటే జాయింట్స్లలో కొన్ని నాట్స్ ఉంటాయి. ఆ నాట్స్ని క్లక్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. దాన్ని మనం క్రయోథెరపీ అంటాం. సింపుల్. క్రయోథెరపీ అంటే మసాజులు చేసే దాంట్లో ఇలా ఏడుస్తారు, తెలుసు కదా మనకు. అదే సేమ్, నథింగ్ బట్ అది. క్రయోథెరపీ ఆర్ క్రయోప్రాక్టీస్ అంటే జస్ట్ రిలీజింగ్ ద నాట్స్, జాయింట్స్ నాట్స్ ఇట్లా అంటారు చూడండి. సో అంతే. అసలు పాతకాలపు మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చెవులలో ఇది తీసేసి అది చేసి ఇది చేసి ఆయిల్ మసాజ్ చేసి, దాన్నే క్రయోథెరపీ కానీ క్రయోటెక్నిక్ అని అంటారు. సో మేము ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఆ పని మేము చేయలేము కాబట్టి మేము ఫిజియోథెరపిస్ట్లకు చెప్తాం, బాబు నువ్వు ఈ థెరపీ ఇవ్వు, సో దట్ నా ట్రీట్మెంట్కు అది అడ్జువెంట్గా హెల్ప్ అవుతుంది అని చెప్తాం. సో వాళ్ళు కూడా మా మీద అడ్వైజ్ని బట్టే చేస్తారు తప్ప వాళ్ళు ఇండివిజువల్గా ఎవ్వరు చెయ్యరు. బట్ ఇక్కడ కొంతమంది దొంగ డాక్టర్లు ఈ పెయిన్ క్లినిక్స్ పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ చేయమనండి, వి యాక్సెప్టెడ్. బట్ లక్షలు దోస్తున్నారు. సో కాల్డ్ ఈ జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఏరియాలో పెయిన్ క్లినిక్స్ పేరు మీద ఎన్నో క్లినిక్స్. ఇప్పుడు వీళ్ళందరినీ మేము మెడికల్ కౌన్సిల్కి రప్పించాం, వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. వీళ్ళు ఒప్పుకున్నారు తప్పైందని. మేము ఇంజెక్షన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దే యాక్సెప్టెడ్. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. మెడికల్ కౌన్సిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లిమిటేషన్స్ దాటి మీరు ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు అనెస్థీషియా అయితే అనెస్థీషియా ఇచ్చుకోండి, కానీ ఒక జాయింట్లోకి ఇంటర్ఫియర్ కాకండి. జాయింట్ ఈజ్ నాట్ యువర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ కూడా వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గించారు. జస్ట్ లోకల్ ఇంజెక్షన్స్ మేము ఇస్తున్నాము, లోకల్ పెయిన్ తగ్గడానికి పెయిన్ క్లినిక్గా రన్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ అవసరం లేకుండా మోకాలకు నొప్పి తగ్గిస్తాము అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు తగ్గిపోయాయి. ఓకే, దట్స్ ఇట్. ఆర్థోపెడిక్లో మీరు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఇప్పటి వరకు కొన్ని డిసీజెస్ అనేవి అక్కడ మిగిలిపోయాయి, రీసెర్చ్లోనే మిగిలిపోయాయి సార్. అది సీఎంకి వచ్చినా సరే లేకపోతే పిఎంకి వచ్చినా సరే ఆ డిసీజెస్ అనేవి క్యూరే లేదని చెప్తున్నారు. అటువంటి డిసీజెస్ ఏంటి సార్? ఒకసారి. సైన్స్ అన్నది నిరంతరము ఎవాల్యుయేషన్ అండి. ప్రపంచం ఉన్నంత వరకు సైన్స్ ఎవాల్యుయేషన్ ఉంటూనే ఉంటుంది. గత 100 సంవత్సరాల నుంచి వేరియబుల్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ చూస్తే లైక్ కంప్యూటర్స్లో ఏఐ ఎలా వచ్చిందో
సైన్స్లో కూడా మెడికల్ లైన్లో కూడా అట్లాంటి అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది. ఇవాళ హార్ట్ సర్జరీస్ చిన్న వైర్ తోటి చేస్తున్నారు. చిన్న వైర్, సన్న వైరు ఈ రక్తనాళం నుంచి పంపించేసి మేజర్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు. దాట్స్ అన్ ఇన్నోవేటివ్. రైట్. సో అట్లాంటివి మేము కూడా ఆర్థోపెడిక్స్లో చిన్న కీహోల్ ద్వారా టోటల్ జాయింట్ని రిపేర్ చేస్తున్నాం. చిన్న కీహోల్ ద్వారా టోటల్ బోన్లోకి రాడ్ వేస్తున్నాం, ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తున్నాం. చిన్న మైక్రో కీమోథెరపీ సర్జరీస్ అంటూ ఉంటారు, కీహోల్ సర్జరీస్ అవుతున్నాయి. చిన్న మైక్రో సర్జరీ ద్వారా మేము టెండాన్స్ కరెక్షన్స్, డిఫార్మిటీ కరెక్షన్స్, బోన్ కరెక్షన్స్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ అడ్వాన్స్మెంట్ మేము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. మేము యాక్చువల్లీ ఎంఎస్ ఎంబీబీఎస్ పాస్ అవడం గ్రేట్ కాదు, మేము ఒక పేషెంట్ను సక్సెస్ఫుల్గా ఇంటికి పంపడం మేము ఎగ్జామ్లో పాస్ అయినట్టు. అంటే ప్రతి పేషెంట్ మాకు ఎగ్జామినర్. పాసింగ్ అవుట్ ఎంఎస్ ఈజ్ నాట్ అవర్ సక్సెస్, పాసింగ్ అవుట్ ఇన్ ద పేషెంట్. అంటే పేషెంట్ తృప్తిగా ఇంటికి వెళ్ళిపోతే దట్ ఈస్ అంటే సాటిస్ఫైడ్ కాదు, వి పాస్డ్ అన్నట్టు. ఆ పేషెంట్ సక్సెస్ అయ్యాడంటే అప్పుడు మేము ఎగ్జామ్లో పాస్ అయినట్టు. సో ఇది నిరంతరం నడుస్తూనే ఉంటుందండి. రోజు ఒక కొత్త ఎవాల్యుయేషన్ వస్తూ ఉంటుంది. మా జనరేషన్స్ తర్వాత ఇప్పుడు 4 జనరేషన్స్ వచ్చాయి. ఈ 4 జనరేషన్లో అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మేము చేయగలిగింది చేయలేంది ఇప్పుడు లేటెస్ట్ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా బాగా చేస్తున్నారు. అదే సార్, నేను ఏమంటున్నానంటే బికాజ్ మీరు అన్నది కరెక్టే, నేను అన్నది కరెక్టే. టెక్నాలజీ పెరుగుతుంది, అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మెడికల్లో కూడా మెడికల్ ఏఐ వచ్చేసింది, రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. సో ఇంకా కొన్ని డిసీజెస్ మరుగున పడిపోయి ఉన్నాయి అనమాట, కొన్ని డిజార్డర్స్ ఆర్ డిసీజెస్. అవి బయటకి తేవాలంటే వాట్ ఈస్ ద రైట్ సోర్స్ ఏంటి మరి, అవేమేంటి? ఎందుకంటే డిసీజెస్ అంటే కొన్ని డయాగ్నోసిస్లో పర్ఫెక్ట్గా 96% ఇప్పుడు డిసీజెస్ అన్ని డయాగ్నోసిస్కి అనుగుణంగా వస్తున్నాయి. కానీ ఒక 4% మనకు కొన్ని డయాగ్నోసిస్ దొరకటంలో, అంటే ఎన్ని టెస్టులు చేసినా అది మనకు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రావటం లేదు. దాన్ని మనం ఈడియోపతిక్ అంటాం. ఓకే. ఈడియోపతిక్ అంటే మేము మా భాషలో చెప్పుకునేదంటే పేషెంట్ ఈడియట్, డాక్టర్ ప్యాథటిక్. అంటే పేషెంట్ ఇది ఈ వర్డ్ మనం బయటికి చెప్పుకోం కానీ మొత్తం టోటల్ టెస్టులు చేసాం, ఎక్కడ దొరకట్లే. అంటే అన్నోన్ కాజ్ అంటారు. ఒక పాజిటివ్ టెస్ట్ రావట్లే, ఒక నెగిటివ్ టెస్ట్ రావట్లే, బట్ పేషెంట్ ఈజ్ సఫరింగ్. ఓకే. అది సైకోసోమాటిక్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద మజిల్స్, టెండన్స్, బోన్స్ లో అయ్యుండొచ్చు. సో వాటిని మేము ఈడియోపతిక్ అంటాం. ఈడియోపతిక్ అంటే కారణం తెలవటం లేదు. అన్నోన్ కాజ్. సో దానికి ఏం చేస్తాం, ట్రయల్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ ఉంది, టీబీ ఉంది. టీబీకి మనకు ఫాల్స్ నెగిటివ్ రావచ్చు, అంటే పాజిటివ్ కాదు, ఫాల్స్ నెగిటివ్. కానీ మనకు రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది, రిపోర్ట్స్ పాజిటివ్ రాలేదని చెప్పేసి ఆ పేషెంట్ని సఫరేటెడ్ చూడం, మనం ట్రయల్ మెడిసిన్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఆ పేషెంట్ ట్రయల్ మెడిసిన్స్ తీసుకోవాలంటే కూడా వి హావ్ టు టేక్ కన్సర్న్. అవును కదా, ఆబ్వియస్గా. వి టేక్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. మనం లివర్ ఏమన్నా డ్యామేజ్ ఉందా, బాగుందా, కిడ్నీ డ్యామేజ్ ఉందా, బాగుందా, ఆ బేసిక్ టెస్ట్లని చేసి మనం ఏటీటీ, యాంటీ ట్యూబర్కులోసిస్ మెడిసిన్స్ పెడతాం. చాలా వరకు టెస్టులు నెగిటివ్ వచ్చినా కూడా ట్రయల్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, సైన్స్ ఈజ్ ద ఎవ్రీ సెకండ్ ఇట్ ఎవాల్యుయేట్స్, ఇట్ టీచింగ్ అస్. యాక్చువల్లీ మనం బుక్స్, మన ప్రొఫెసర్లు చెప్పేదానికన్నా మనం రోజు చేసేది మనకు పాఠాలు నేర్పిస్తుంది. సో ఫ్రాక్చర్స్ హ్యాండ్లింగ్ చేసేది బుక్లో ఒక రకమైన క్లాసిఫికేషన్ ఉండి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటే, మేము ప్రతిరోజు ఫ్రాక్చర్స్ను ఫిక్స్ చేసేది ఇంకో రకంగా ఉంటుంది. సో అట్లాంటి ఫ్రాక్చర్ని మేము హ్యాండిల్ చేయాలంటే అప్పటికప్పుడు వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్స్. సో పర్ఫెక్ట్గా ఫిక్సేషన్ చేయాలి. అలా చేసినా కూడా మాకు 2 to 4% కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది ప్రజలు అర్థం చేసుకోరు. సో ప్రజలు ఏమనుకుంటారు, ఈ డాక్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు, ఈ డాక్టర్ సరిగా చేయలేదు అనుకుంటారు. బట్ సపోజ్ ఏ పేషెంట్ అయితే తన ఇంటి నుంచి హాస్పిటల్కి సపోజ్ 10 సార్లు వచ్చాడు అనుకోండి, 10 సార్లు ఒక్కసారన్నా యాక్సిడెంట్ కాదా అవుతుంది? అది తెలియకనే అవుద్దిగా, అది తెలియకనే అవుద్దిగా. అంటే అదొక సైడ్ ఎఫెక్టే కదా. సో మేము కూడా ఒక 100 ఆపరేషన్ చేస్తే 2-3 ఆపరేషన్లు కాంప్లికేషన్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటిని రెక్టిఫై చేసుకునే టెక్నిక్స్ కూడా మా దగ్గర ఉంటాయి. కానీ అక్కడ పబ్లిక్ అర్థం చేసుకునేది మమ్మల్ని ఏమనుకుంటారు, డాక్టర్ సరిగ్గా చెయ్యలేదు, నెగ్లెక్ట్ చేశారు, ఫెయిల్ అయిండు అని ఇలా చెప్తారు. బట్ అబ్సల్యూట్లీ ఇది కాదండి. మా టెక్స్ట్ బుక్లో రాసి ఉంటుంది, బాబు నువ్వు ఒక 100 ఆపరేషన్ చేస్తే ఒక 3 నుంచి 4 ఆపరేషన్లు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని ఇట్లా హ్యాండిల్ చేయండి అని చెప్పి మా టెక్స్ట్ బుక్స్లోనే ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవ్రీథింగ్ దే కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరైతే పేషెంట్కు ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి సంబంధించిన సేమ్ క్వాలిఫైడ్ డాక్టర్ని ఒపీనియన్ తీసుకోవాలి, కానీ అన్నెసర్లీ బ్లేమ్ చేసే పద్ధతిలో ఉండకూడదు. అదే ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళ రిలేటివ్స్ని కానీ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళతో ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు దీని మీద కరెక్ట్ అవగాహన వస్తుంది. కానీ తొందరపడి హాస్పిటల్ మీద పడి డ్యామేజ్ చేయడం, డాక్టర్ను కొట్టడం ఇలాంటివన్నీ చాలా సొసైటీలో జరుగుతున్నాయి. అది పర్సనల్ వెంజెన్స్ తోటి జరుగుతున్నాయి. ఐ అప్పీల్ టు ద పీపుల్, ఏదైనా మీకు నష్టం జరిగితే దాని ప్రాపర్ ఛానల్లో పోండి, యూ గెట్ అ బెనిఫిట్. ఓకే. బట్ మిస్గైడ్ అయిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చెప్పిన దాన్ని పట్టుకొని మీరు తొందరపడి ఏదైనా చేస్తే దానివల్ల నష్టం మీకు జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇట్.